పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరం గున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని సాటేది కొత్త మనుషులు గుర్తు వట్టనట్టు చింత చెట్లు యాప చెట్లు ఇంత ముందుండేది అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా చెట్లు చేమరుడేక పల్లెలన్నీ యాలచిన పోయి కూసుండే కదరా ఎనకడి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేప గుట్టకు పోయేది అడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల వట్టి కొన్లిసి తెచ్చేది పల్లికాయే పాల మొక్క జొన్న కంకి పచ్చి సీతాఫలక నుప్పులల్లాగాల్చి ఉడుకు ఉడుకు మీద ముదుకుంటాది నీ సల్లన్ని శనివెల్ల నీళ్లు తాగచ్చేది ఆ గోవులేడా పోయినాయో నరనాటి పోయి లేడా పోయినారో గోసి గొంగడి మాసి పోయినా గోవులు కోత కాలం వెళ్ళిపాయే ఎనకడి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో ఏడు తంచెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట అత్త మామలైనా ఆడిబిడ్డలైనా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మర్చిపోయి అంతటా ఆది పిల్లల ముఖ్యమైరి వెనకటి వంతెనే మాయే అయ్యయ్య ఏటిలోనా గలిసిపాయే ఎనుకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో ఇట్లా 243 చరణాల గేయ కావ్యాన్ని వినిపించినప్పుడు తమ్ముడు జూపాక శివ, గోల్కొండ బుచ్చన్న, కమ్మల ప్రవీణ్, మా తమ్ముడు గూడూరు మహేష్ వీళ్ళంతా కలిసి ఈ కావ్యాన్ని 243 మంది గాయకులతో పాడిద్దామన్నా అన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తరాంధ్రలో విజయనగరం, కోస్తాంధ్రలో విజయవాడ, ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం, తెలంగాణ 10 జిల్లాలు తిరుగుతూ లాస్ట్కు ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇందులో నుండి గాయకులను ఎంపిక చేసుకొని ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. రికార్డింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున 460 మందితోని ప్రదర్శన ఉంటుంది. 243 మంది కొరియోగ్రాఫర్స్, అంటే ఒక్కొక్క మాస్టర్కి 10 నుండి 50 మంది.